everybody. Hello everybody, welcome back to our channel Monica Roches. Okay, welcome back to our channel. Na peru Monica Roches. Evaraina nannu first time చూస్తున్నట్టయితే please don't forget to like, share and subscribe to my channel. And if you like it, also subscribe. Okay, subscribe to my channel and also ఎవరైనా పాత వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో ఏంటి అంటే ఐ హ్యావ్ 2 more weeks ఫార్ మై డెలివరీ. సో ప్రాబ్లీ ఈ వీడియో చూసే లోపల అయిపోయి ఉంటుంది కూడా. సో పాయింట్ ఏంటి అంటే నాట్ ఏబుల్ టు సిట్ అండ్ ఎడిట్ అనమాట. సో అందుకే వీడియోస్ లేట్ వస్తాయి. సో నేను ఐ షూట్ ఎవ్రీథింగ్, అంటే ఏమంటాము హాస్పిటల్కి వెళ్ళేది అండ్ షో యూ వాట్ ఆర్ మై ప్యాకింగ్ అండ్ ఎవ్రీథింగ్. సో 2 weeks just I'll show you what I am doing, bits and pieces ga, ante this video will be like bits and pieces of what I will be doing in the last 2 weeks before my delivery. So ఇంకొకసారి బయటికి వెళ్దాం అని చెప్పేసి డెలివరీ అయ్యే ముందు ఇంకొకసారి బయటికి వెళ్దాం అని చెప్పేసి బయటికి వచ్చిన అనమాట నేను. సో వీఆర్ గోయింగ్ టు నాండోస్. నాండోస్ ఇండియాలో హైదరాబాద్లో వచ్చిన తర్వాత నేను వెళ్ళలేదు. నేను బెంగళూరులో వెళ్ళినా కానీ హైదరాబాద్లో వెళ్ళలేదు అనమాట. అండ్ అది పెట్టినప్పటి నుంచి వెళ్దామని అనుకుంటున్నాం కానీ అక్కడికి తప్పించి ఇంకా మిగిలిన ప్లేసెస్ అన్నిటికీ వెళ్ళినాము. సరే ఇంకా అక్కడికి ఒకసారి వెళ్దాము అని చెప్పేసి అనుకుంటున్నాము. Hello. So are you excited, Ishan? Yes. What about you, Monica? Yeah, who is going to pay? Ishan is going to pay. Ishan is going to pay. Yes. Nana. Nana is going to pay. Yeah. Okay. So let's go. నేను కొత్త క్యామ్ యూజ్ చేస్తున్నా. సో ఇట్స్ క్వైట్ వియర్డ్ ఫర్ మీ, బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు. చాలామంది బంపి ఊపి అని అడుగుతున్నారు. నేను దిష్టి తగులుతుందని ఇంతవరకు చూపిలే. దిష్టి తగులుతుందని చూపిలే. ఇప్పుడు మీరు చూసే టైంకి డెలివరీ అయిపోయి ఉంటుంది కాబట్టి చూపిస్తున్నాము. కనీసి దగ్గర ఎప్పటి నుంచో ఉన్నాయమ్మా. నువ్వు రాలేవు ఇక్కడ సైడ్ అంతే. మనము బయటికి వెళ్ళక కూడా చాలా రోజులు అయిందమ్మా. మేము ఇక్కడ 4 piece చికెన్ ప్లాటర్ లాగా చెప్పినాం అనమాట. లైక్ దాంట్లో మనకి కొంచెం రైస్ అండ్ కొన్ని ఫ్రైస్ అట్లా వస్తాయి. అండ్ దాని తర్వాత వింగ్స్ చెప్పినాము. ఫ్రాంక్గా చెప్పాలంటే వెరీ 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 యావరేజ్ అనిపించింది. నేను ఫ్యూ ఇయర్స్ బ్యాక్ బెంగళూరులో తిన్న టేస్ట్కి ఇక్కడ తిన్నదానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఆల్సో ఎందుకో నాకు తెలియదు, నేను విన్నది ఏంటి అంటే హైదరాబాద్ నాండోస్ అనేది ఓవరాల్ ఇండియాలో మోస్ట్ ఎక్స్పెన్సివ్ అంట, లైక్ మెనూ వైజ్. బట్ క్వాలిటీ వైజ్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. దేర్ ఆర్ మచ్ బెటర్ ప్లేసెస్ where we can spend this amount of money and have a very nice experience అని అనిపించింది. లైక్ మాకు చాలాసేపు వెయిటింగ్ ఉండింది, ఆల్మోస్ట్ 35-40 minutes వరకు వెయిటింగ్ ఉండింది. సో అంత వెయిట్ చేసి వచ్చి వెన్ యూ ఈట్ ద ఫుడ్, ద ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అది నాకైతే అస్సలు నచ్చలేదు. రైస్ చాలా డ్రై ఉండే, చికెన్ ఇట్లా బ్లాండే ఉంటుంది. మనం నచ్చిన సాస్తో దాన్ని పేరప్ చేసుకొని తినాలి కాబట్టి. బట్ ఈవెన్ దెన్ ఐ డి నాట్ లైక్ ద హోల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. అండ్ నార్మల్గా నాకు వింగ్స్ చాలా ఇష్టం. లైక్ మొత్తం కోడిలో నాకు వింగ్స్ బాగా నచ్చుతాయి అనమాట. అండ్ నేను వింగ్స్ చాలా దగ్గర తిన్నా, నాండోస్లో కూడా తిన్నా ఇంతకుముందు. బట్ ది ఎక్స్పీరియన్స్ అవి చాలా డ్రై ఉండే, నాకైతే నచ్చలేదు. అండ్ ఈశాన్ అందులో చురోస్ చూసిండు. ఇంకా చూసిన వెంటనే అది కావాలి అని అన్నాడు. అండ్ మేము వెళ్ళింది కూడా ఎందుకు వెళ్ళినాం నాండోస్కి అంటే లైక్ ఐ థింక్ హీ డిడ్ వెరీ గుడ్ ఇన్ హిజ్ ఎగ్జామ్, అందుకే వెళ్ళినాం అనుకుంటా. సో అందుకే లైక్ మేము డినై చేయలేదు వాడికి. లైక్ యూ ఈట్ వాట్ ఎవర్ యూ వాంట్ అన్నట్టు వదిలేసినాము. చురోస్ వేర్ ఇంకా చురోల్టోలో ఉన్నంత బాగా అయితే లేవు, బట్ ఫైన్, బేరబుల్. దట్ వాస్ ది హోల్
మీకు ఎలా అనిపించిందో చెప్పండి నాకు. హైదరాబాద్ నాండోస్ లైక్ నచ్చిందా టేస్ట్? ఎలా ఉంది? ఏంటి అని. నేను ఇదే లాస్ట్ ఔటింగ్ ఉంటదేమో ప్రెగ్నెన్సీ కన్నా ముందు అని అనుకున్నా. బట్ ఐ వాస్ వెరీ వెరీ డిసప్పాయింటెడ్ విత్ ద ఫుడ్. సో, అందుకే మళ్ళీ ఇంకొకసారి కూడా బయటికెళ్ళినా అనమాట. అది కూడా ఇదే వీడియోలో చూపిస్తా. చూస్తూ ఉండండి. Much later. లాస్ట్ టైం చూసినప్పుడు మేము నాండోస్ వెళ్ళినాము. దాని తర్వాత కపుల్ ఆఫ్ డేస్ హ్యావ్ పాస్డ్ అండ్ నేను ఇంట్లో పడుకోవడం తప్పించి వేరే ఏం పని చేయలేదు అనమాట. సో దేర్ ఈజ్ సి సెక్షన్ డేట్ చూసుకోవాలి అన్న కాన్సెప్ట్లో ఒక ఫ్యూ డేస్ అంతా మేము వాళ్ళకి వీళ్ళకి కాల్స్ చేసి పంతులతో మాట్లాడి సి సెక్షన్ డేట్ ఫైనల్ చేయడానికే సరిపోయింది. సో చాలా మందికి డౌట్ ఉంటుంది వీబ్యాక్ ఎందుకు చేయించుకోవట్లే అని. సో కాన్సెప్ట్ ఏంటి అంటే, నేను వేరే వాళ్ళ వీడియోస్ చూసాను అనమాట. సో ఈశాన్కి ఇప్పటికి చాలా బ్రేక్ వచ్చింది. డాక్టర్ కూడా ఎంకరేజ్ చేస్తుంది నార్మల్ డెలివరీకి. బట్ నాకు ఫస్ట్ టైం నార్మల్ డెలివరీ ప్రెషర్ అంత ఉండడం వల్లనో ఏంటో, లేకపోతే సి సెక్షన్ ఆల్రెడీ ఐ హ్యావ్ బీన్ త్రూ కాబట్టి ఐఎమ్ అ లాట్ మోర్ కంఫర్టబుల్లో ఏందో నాకు తెలియదు. కానీ ఐ వాంటెడ్ టు గెట్ అ సి సెక్షన్ డన్. ఇట్స్ అ టోటలీ పర్సనల్ చాయిస్. సెకండ్ థింగ్ ఏంటి అంటే, ద ఛాన్సెస్ ఆఫ్ టేరింగ్ అనేవి ఎన్ని ఇయర్స్ అయినా ఉంటుంది. ఇంకొకటి స్కారింగ్ ఇష్యూ వల్ల కూడా ప్రాబ్లం రావచ్చు అని కూడా డాక్టర్ చెప్పింది అనమాట. దేర్ ఆర్ ఛాన్సెస్ అని. సో డాక్టర్ ఏమంటదంటే, లైక్ విల్ ట్రై, ఇఫ్ దెర్ ఇస్ అ కాంప్లికేషన్ అప్పుడు చేసుకోవచ్చు టైప్లో. నాకేమో లైక్ వై షుడ్ ఐ గో త్రూ సో మచ్ ఆఫ్ స్ట్రెస్ అన్న ఫీలింగ్లో ఉండే అనమాట నేను. సో దట్ ఈస్ వై సి సెక్షన్. సో ముహూర్తం అయితే తీసినారు. నా ఆ ముహూర్తం డీటెయిల్స్ అనేవి డాక్టర్కి చెప్పడానికి వెళ్తున్నాం అనమాట. దిస్ ఈజ్ లైక్ మై లాస్ట్ అపాయింట్మెంట్. ఇంకో కపుల్ ఆఫ్ డేస్లో సి సెక్షన్ స్కెడ్యూల్డ్ ఉంది. అది ఒకటి. ఫస్ట్ లైక్ మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్ అదే ఉంటుంది అనిపిస్తుంది నాకు తర్వాత. సో ఐ వాంటెడ్ టు టెల్ హియర్ ఓన్లీ. సెకండ్ థింగ్ ఇస్ మెటర్నిటీ షూట్. ఓకే, సో మెటర్నిటీ షూట్ ఎందుకు చేయించుకోవట్లేదు అని అంటే, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, లైక్ త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ ఈశాన్ అప్పుడు ఐ వాజ్ వెరీ యాక్టివ్ అండి. ఇప్పుడు ఐ వాజ్ లైక్ నేను చాలా సిక్ ఉన్నా అనమాట. త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ సిక్కే ఉన్నా నేను. నన్ను అడిగితే లైక్ నాకు సడన్గా క్రాంప్స్, సడన్గా లైక్ ఫుల్ ఒక రేంజ్లో తిప్పడము నా వల్ల అవ్వట్లే అనమాట. అండ్ లైక్ I have to talk to photographers, I have to sort the outfit. I am not able to deal with it. Actually నాకు ఆగస్ట్లోనే I had like whole concept and everything planned and all. కాకపోతే ఆగస్ట్ సెప్టెంబర్ ఆ 2 నెలలే కొంచెం బెటర్ ఉండే అనుకుంటా నేను. సో యా, when you are sick you just can't do everything by yourself అంటారు కదా. లైక్ ఐ కైండ్ ఆఫ్ ఇంకా ఏపో అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. అండ్ ఎనీవేస్ నాకు ఎట్లా వచ్చిందంటే, ఓకే ఫైన్, దిస్ ఇస్ నాట్ ది ఎండ్ ఆఫ్ ద వరల్డ్. కొంచెం ప్రశాంతంగా, కొంచెం పీస్ఫుల్గా ఉంటే చాలు. లైక్ ఐ డోంట్ వాంట్ టు స్ట్రెయిన్ మై సెల్ఫ్ ఎనీమోర్ అనమాట. సరే తర్వాత చూసుకుందాం అన్నట్టు వదిలేసిన. తర్వాత అంటే లైక్ మేబీ ఫ్యామిలీ పోర్ట్రేట్స్ అట్లా తర్వాత ఎప్పుడన్నా ఒక కిడ్కి 1 year ఆ టైం వచ్చిన తర్వాత ఫ్యామిలీ పోర్ట్రేట్స్ లాగా తీయించుకోవడం బెటర్ ఏమో, జస్ట్ నాట్ నౌ అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. సో దట్ ఈస్ దట్. నార్మల్ షూట్ కాకపోయినా కానీ జస్ట్ ఫర్ నేమ్ సేక్ అయితే ఉంది కదా, లైక్ అనుకుంటున్నాం కదా. ఏమనుకుంటున్నావు? న్యూ బోర్న్ షూట్ తో కలిపి న్యూ బోర్న్ షూట్ చేయిస్తానులే. న్యూ బోర్న్ షూట్ ఎట్లా చేపిస్తా కానీ న్యూ బోర్న్ షూట్ తో చేయించినా కానీ లైక్ కపుల్ ఆఫ్ పిక్చర్స్ క్లిక్ చేద్దాం, మాట్లాడదాం అనుకున్నాం కదా. ఇంకెప్పుడు మాట్లాడుతావు? సో యా, సో దట్ హ్యాస్ హ్యాపెండ్ అనమాట. అండ్ యా, సో ఇప్పుడు నేను రేపు ఐల్ షో యూ ఏంటి అంటే ఇది హాస్పిటల్ బ్యాగ్స్ అద్దడము. సో హాస్పిటల్ బ్యాగ్స్ అద్దేటప్పుడు కూడా నన్ను క్వశ్చన్ అడుగుతారు, ఎందుకు ఏం కొనలేదు, ఎందుకు ఏం కొనలేదని. సో వీఆర్ వెరీ స్ట్రిక్ట్ ఇన్ కపుల్ ఆఫ్ థింగ్స్ అనమాట. సో అందులో వన్ ఆఫ్ ద థింగ్ ఈస్ దట్ వీ విల్ నాట్ బై ఎనీథింగ్ ఫర్ ద న్యూ బార్న్ ఆర్ ద మదర్. అంటే ఇప్పుడు నేను మెటర్నిటీ వేర్, నర్సింగ్ బ్రాస్ ఆర్ బ్రెస్ట్ పంప్స్ కానీ బ్రెస్ట్ ప్యాడ్స్ కానీ, లైక్ వీ విల్ నాట్ బై ఎనీథింగ్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద బేబీ
బిఫోర్ ద బేబీ ఈజ్ హియర్ అన్నది కాన్సెప్ట్, అండ్ విల్ ఫాలో ఇట్ వెరీ స్ట్రిక్ట్లీ. నేను చాలామంది అంటే నాకు ఒకప్పుడు ఉండింది అనమాట, లైక్ ఎవడు పట్టించుకుంటాడు ఇవన్నీ, వేరే కంట్రీస్లలో కంటలేరా, వేరే వేరే అంటే మన చుట్టాలలో కానీ వేరే దగ్గర ఎక్కడన్నా వాళ్ళు చేస్తలేరా వీళ్ళు చేస్తలేరా అని అలా చాలా మొండిగా ఉండేదాన్ని నేను. బట్ దెన్ ఐ హ్యావ్ సీన్ పీపుల్ రియలీ గో త్రూ హెల్. సో అంత రిస్క్ లేదు. థ్యాంక్ గాడ్ ఫర్ బ్లింకిట్. నేను బ్లింకిట్లో చూసి పెట్టినా అనమాట, లైక్ వాట్ ఆర్ అవైలబుల్ అని. సో బ్రెస్ట్ ప్యాడ్స్ ఆర్ అవైలబుల్, పంప్ ఈజ్ అవైలబుల్, అన్ని డైపర్స్ ఎవ్రీథింగ్ బ్లింకిట్లో అవైలబుల్ ఉన్నాయి. సో జస్ట్ 10 minutesలో అన్నీ వచ్చేసాయని తెలిసిన తర్వాత ఐ రియలీ డోంట్ వాంట్ టు రిస్క్ ఇట్. అండ్ నాకు మా డాడీకి కొంచెం ఇట్లా సెంటిమెంట్స్ చాలా ఎక్కువ అనమాట. సో వీ విల్ నాట్ రిస్క్ ఎనీథింగ్. అంటే మా ఆనందం కోసము మేము అట్లా చేయము అనమాట. వీఆర్ మోర్ లైక్ వెరీ స్ట్రిక్ట్ వెన్ ఇట్ కమ్స్ టు థింగ్స్ లైక్ దిస్. సో అందుకే లైక్ ఈశాన్వి పాత బట్టలు కొన్ని వాష్ చేయించి పెట్టినాం అనమాట. సో అవి ప్యాక్ చేస్తా, అండ్ ప్యాడ్స్ అండ్ నా బట్టలు ఒక ఫ్యూ. నేను అసలు మీకు చెప్పా కదా, నేను ప్రెగ్నెన్సీలో అసలు బట్టలు కొనలేదు, జస్ట్ 2 suits కొన్నా అంతే, ఇంకా అసలు ఏం కొనలేదు అనమాట. సో ఇప్పుడు కూడా నేను పోస్ట్ ప్రెగ్నెన్సీ కూడా కొనొద్దనే అనుకుంటున్నా. బట్ దెన్ ఐ విల్ ఫీడ్ ఫర్ అ లాట్ ఆఫ్ డేస్ కాబట్టి ఐ థింక్ ఒక ఫీడింగ్ వేర్ తీసుకోవాలనుకుంటా. బట్ అవన్నీ నేను తర్వాత చేస్తా, లైక్ ఆఫ్టర్ ఐ కమ్ హోమ్. సో హాస్పిటల్లో ఉన్న 2-3 daysకి ఐ జస్ట్ టేక్ ఫీడింగ్ నైటీస్. ఇవి కూడా ఈశాన్ అప్పుడువి. నేను అప్పుడు వేసిన అంటే అప్పుడు లోపల పడేస్తే మళ్ళీ తీయలేదన్నమాట. ఐఎమ్ నాట్ అ 90%, నాకు నచ్చవు. సో నేను లైక్ ఈ ప్రెగ్నెన్సీలోనే ఈ నైటీలన్నీ తీసిన బయటికి. సో అంటే లైక్ దగ్గరకు వస్తున్నప్పుడు. సో ఒక 2 ప్రెగ్నెన్సీ నైటీస్ ఉన్నాయి, ఏవి ఈశాన్ అప్పుడువి. సో అవి అండ్ ఒక 2 లైక్ ఫ్రంట్ ఓపెన్వి ఫ్రాక్స్ లాగా లేకపోతే కుర్తాస్ లాగా ఉన్నాయన్నమాట. సో అవి ఐ ప్యాక్ అండ్ గో అంతే. ఇంకా రెస్ట్ ఆల్ అప్పటికప్పుడే కొంటా. I hope I'll be able to film all that. కొనేవి కూడా లైక్ I'll show you what I will buy from the hospital. బ్లింకిట్లో ఏం కొంటా, లైక్ కింద స్టోర్స్కి పంపించి ఏం తెచ్చుకుంటా ఏంటి అని. ఈశాన్వి అయితే కొన్ని బట్టలు ఉన్నాయి, దట్ ఆల్ దట్ I'll pack tomorrow. బెడ్షీట్లో అవి ఇవి I'll pack tomorrow. I'll show you all, I'll meet you all and I'll show you tomorrow. So yeah, ఇంకా అయిపోయింది. లైక్ లాస్ట్ ఇంకా 3 days ఉంది అంతే. సో ఈ 3 daysలో I just want to eat for 2 days మంచిగా. ఇవాళ రేపు ఈ ప్రెగ్నెన్సీ మొత్తం ఐమ్ క్రేవింగ్ బర్గర్స్. బాగా బర్గర్స్ కూడా ఇట్లా మంచి చికెన్ టిక్కా బర్గర్ ఆ స్టైల్ కాకుండా ఇట్లా లోపల ప్యాటీ బర్గర్స్ ఉంటాయి కదా, ఐ క్రేవ్డ్ దోస్ అ లాట్. సో ఐల్ ఈట్ దోస్ వన్ లాస్ట్ టైం. అండ్ యా ప్రాబ్లీ ఎందుకంటే పోస్ట్ ప్రెగ్నెన్సీ లైక్ డెలివరీ అయిన వెంటనే ఐల్ స్టార్ట్ మై డయట్ అండ్ ఎవ్రీథింగ్. సో యా అదండి, మళ్ళీ కలుద్దాం. రెయిన్బో బంజారా హిల్స్కి చాలా దగ్గరలోనే బేక్లోర్ ఉంటుంది అనమాట. మేము ఇక్కడ నుంచి చాలాసార్లు కేక్స్, పేస్ట్రీస్, డెజర్ట్స్ ఆర్డర్ చేసినాము, కానీ వచ్చి ఎప్పుడు తినలేదు. అయితే నేను చెప్పా కదా లైక్ నాకు నచ్చలేదు నాండూస్లో ఫుడ్, సో మళ్ళీ బయటికి వెళ్ళినా అని. సో అదే బేక్లోర్కి వచ్చినా అనమాట. అయితే ఆ రోజు నేను నాన్ వెజిటేరియన్, చక్రీ వెజిటేరియన్. సో నేనైతే ఒక చికెన్ బర్గర్ తీసుకున్నా. లైక్ ఓకే, బర్గర్ వాస్ ఓకే అండి, నాట్ అవుట్ ఆఫ్ ద వరల్డ్ అన్నట్టు ఏం లేదు, ఓకే ఉండింది. కానీ నాకు కొరియన్ పుల్లపాట్ బన్ ఏదైతే ఉందో అది బాగా నచ్చింది. దాని లోపల చీజ్ ఉండే అనమాట, చాలా బాగుండే. మాకు బేకలూరులో చాలా డెజర్ట్స్ నచ్చుతాయి. క్రోజాన్ చాలా బాగుండింది, కానీ దాని తర్వాత నేను చాక్లెట్ది ఒక డెజర్ట్ తీసుకున్నా, అది అస్సలు బాగాలేకుండింది. ఐ డోంట్ నో లైక్ వాట్ వెంట్ రాంగ్, బట్ అదైతే బాగాలేకుండే. బట్ రెస్ట్ ఎవ్రీథింగ్ వాజ్ వెరీ నైస్ ఫ్రమ్ బేకలూర్. ఇక్కడ యాక్చువల్గా పిజ్జా మెనూ కూడా చాలా బాగుంది. సో మేము మళ్ళీ వద్దాంలే, ఈసారి వచ్చినప్పుడు పిజ్జాస్ ట్రై చేద్దామని అనుకున్నాము. నాకైతే మెనూ చాలా బాగా నచ్చింది బేక్లో, ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. The next day. హలో అండ్ ఎక్స్క్యూజ్ మై హెయిర్ సిచ్యువేషన్ అండ్ ఫేస్ సిచ్యువేషన్. నేను లిప్స్ అన్నీ బాగా డ్రై అయిపోతున్నాయి అని చెప్పేసి ఫాక్స్టైల్ వాళ్ళది లిప్ బామ్ ఆర్డర్ చేసుకున్నా.
ఇది కలర్ ఎక్కువ ఇస్తుంది, మాయిశ్చరైజింగ్ అంత లేదు. సో నాకు ఇంకా చాప్డ్ లిప్స్ తగ్గట్లే, కానీ కలర్ ఒకటి ఉందన్నమాట. లైక్ I've ordered Vaseline. Vaseline వచ్చే వరకు ఇట్లా ఉంది నాకు. సో ఎనీవేస్ ఐ ప్యాక్డ్ మై హాస్పిటల్ బ్యాగ్, అది చూపిద్దామని అనుకున్నా. సో ఐఎమ్ టేకింగ్ 2 things హాస్పిటల్కి. ఒకటేమో ట్రాలీ, చిన్న ట్రాలీ, క్యాబిన్ ట్రాలీ ఉంటుంది కదా అదొకటి. ఇంకొకటేమో ఒక పెద్ద టోట్ బ్యాగ్ తీసుకెళ్తున్నాను. సో టోట్ బ్యాగ్లో ఏం పెట్టట్లే అండి, ఈ కెమెరా చార్జర్ అండ్ యాక్సెసరీస్, ఫేస్ వాషెస్, టాయిలెటరీస్ ఉంటాయి కదా అవి, అండ్ ప్రాబ్లీ ఐప్యాడ్ ఒకటి తీసుకెళ్దామని అనుకుంటున్నా. బట్ అంత లగ్జరీ ఉండదన్న ఫీలింగ్. అండ్ యా, అలాంటి బేసిక్ స్టఫ్ ఏదైతే మనం తీస్తామో అది టోట్లో పెడుతున్నా. దాంట్లోనే హాస్పిటల్ ఫైల్ ఏదైతే ఉందో అవన్నీ అందులో పెట్టేస్తా. సో ఇక్కడ ఏం తీసుకెళ్తున్నా అని చూపిస్తాను. నేను మీకు ఆల్రెడీ చెప్పిన, లైక్ నా ప్రీవియస్, లైక్ వెన్ వీ స్పోక్ లాస్ట్ టైం, నేను ఏం తీసుకెళ్తా అన్నది మీకు చూపిస్తా అన్నా కదా. ఐ జస్ట్ షో యూ. దిస్ ఈజ్ ద ట్రాలీ. ఎక్స్క్యూజ్ ద మెస్, ఇంకా పిల్లలు ఉన్నప్పుడు ఏం చేయలేము ఇంట్లో. సో ఇదొకటేమో ఏమంటారు, బెడ్షీట్, అది కప్పుకోవడానికి, క్విల్ట్ కాదు, దీన్ని ఏమంటాం అబ్బా, ఇది కప్పుకునే బెడ్షీట్ అబ్బా, ఇప్పుడు నాకు సడన్గా ఏం గుర్తు రావట్లేదు. సో ఇదేమో కింద వేసుకోవడానికి. అక్కడ యాక్చువల్లీ అన్నీ ఉంటాయి, బట్ జస్ట్ లైక్ దట్ అన్నట్టు తీసుకెళ్తున్నా. దిస్ వన్ ఇస్ డ్రై షీట్. ఇది ఈశాన్ది. నేను ఏం కొత్తవి కొనలేదండి, నేను మాకు సెంటిమెంట్ కొనొద్దని, సో నేను అస్సలు కొనలేదు. ఇది ఈశాన్ది అనమాట. సో ఇక్కడ సాఫ్ట్ ఉంటుంది, మైక్రోఫైబర్ క్లాత్ లాగా. వెనకాల మనకి ఇలా ప్లాస్టిక్ వస్తుంది. సో ఇది కొంచెం పెద్దగానే ఉంటుంది అనమాట. సో టాయిలెట్ కానీ, మనం డైపర్ చేంజ్ చేసేటప్పుడు కానీ, లేకపోతే డైపర్ ఫ్రీ టైం ఇచ్చినప్పుడు కానీ, వాళ్ళు టాయిలెట్ వెళ్ళినప్పుడు ఇది మొత్తం సోక్ చేసేసుకుంటుంది అనమాట. వాటర్ మనకి బెడ్ పైకి రానివ్వదు. సో ఇదొకటి. ఇది ఈశానప్పుడు నేను ఫీడ్ చేయడానికి స్కార్ఫ్ లాంటిది అనమాట. అంటే మనం ఇందులో, ఇది టీషర్ట్ లాగే ఉంటుంది, పైనుంచి మనం వేసేసుకొని ఇవ్వచ్చు అనమాట. సో ఇదొకటి. అండ్ యా, ఈశాన్వి పాత బట్టలు. మనకి అమ్మాయో అబ్బాయో ఏం తెలియదు కదా, సో నేనైతే నార్మల్ బట్టలు తీసుకున్నా. ఇవి వన్సీస్, ఈశాన్ వన్సీస్. 1 2 3 వన్సీస్, ఓకే 4, ఇదొకటి 4 వన్సీస్ తీసుకున్నా. సో మనం ఒక రోజుకి ఒక 1.5 డేకి సరిపోతాయి. ఈ గ్యాప్లో నా ఫ్రెండ్కి, మా ఆడపడుచుకి వాళ్ళకి కాల్ చేసి వాళ్ళ పిల్లలవి వాష్ చేసి తీసుకురమ్మని చెప్తా. కొత్తవి కొనడానికి కూడా టైం ఉంటుంది. నేను మీకు ఆల్రెడీ చెప్పిన, డైపర్స్ కానీ, బ్రెస్ట్ పంప్, బ్రెస్ట్ ప్యాడ్స్, ఇంకా వేరేవి ఏవి కావాలన్నా బ్లింకిట్లో అవైలబుల్ ఉన్నాయి. నేను ఆల్రెడీ చెక్ చేసి పెట్టుకున్నా, సో నాకు అక్కడ దొరికేస్తాయి అన్నీ. నెక్స్ట్ వచ్చేసి ఇది ఈశాన్దే మస్లిన్ క్లాత్ అనమాట. ఇది వాడికి చిన్నప్పుడు మనం ర్యాప్ చేయడానికి యూజ్ చేశాను, దాని తర్వాత వాడు టవల్ లాగా యూజ్ చేసినాను. ఇప్పుడు ఒకటి తీసుకున్నది, వాడు ఇప్పటికీ కూడా ఇది యూజ్ చేస్తాడు, ఫేస్ టవల్ లాగా. చిన్నగా ఉంటుంది కదా, చిన్నగా అయిపోయింది అది. ఇవి 2 ఈశాన్వి లంగోట్లు. నేను డైపర్ ఫ్రీ టైం ఇంత ఫాస్ట్గా ఇయ్యనని చెప్పినా సరే మా మమ్మీ ఉండని అని అన్నది. నేను ఇవి 2 వాడి గుర్తులాగా దాచుకున్నా. సో ఇవి 2 తీసుకెళ్తున్నాము. ఇదేమో బేబీ బ్లాంకెట్, చల్లగా ఉంటుందని చెప్పేసి, ఇప్పుడు వింటర్ కదా. సో యా, ఇది కూడా ర్యాప్ చేయడానికి యూజ్ చేసేది అనమాట. ఈశాన్ని ర్యాప్ చేస్తుండే చిన్నప్పుడు దీంట్లో. అండ్ ఇది కూడా బ్లాంకెటే. ఇది కొంచెం లోపల ఫ్లీస్ లాగా వచ్చి కొంచెం చాలా వామ్ ఉంటుంది అనమాట. సో ఇంతే తీసుకెళ్తున్నా బేబీ రిలేటెడ్ అయితే. సో లోషన్స్ కానీ, నేను ఆల్రెడీ ఈశాన్కి ఇంకా అవినోనే యూజ్ చేస్తున్నా, అవినో బేబీ లోషనే. సో వాడి బేబీ లోషనే తీసుకెళ్తా. అండ్ ఇంకా ఏది డైపర్ ర్యాష్ క్రీమ్స్ కానీ అవి ఏవి కావాలన్నా సరే నేను అప్పటికప్పుడు బ్లింకిట్లో ఆర్డర్ చేస్తా. ఇప్పుడైతే నేను స్పెషల్గా బేబీ కోసం ఏం కొనట్లేదు, కొనను కూడా. నాకు రేపే ఉంది డెలివరీ, 1 డేనే ఉంది కాబట్టి యా, రేపు డెలివరీ అయిపోయిన వెంటనే చక్రికి చెప్తే అక్కడ కిందనే చాలా స్టోర్స్ ఉంటాయి, అక్కడ నుంచి అన్న కొనుక్కొస్తాడు, లేకపోతే బ్లింకిట్ అన్న చేసిస్తా. సో యా, మనకి
సెంటిమెంట్ చాలా ఇంపార్టెంట్ అనమాట కంఫర్ట్ కన్నా, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సైడ్ ఏమో త్రీ థింగ్స్ క్యారీ చేస్తున్నా. ఇవేమో ప్యాడ్స్, ఇవి విస్పర్ వాళ్ళవి ఎక్సెల్ ప్యాడ్స్. నేను ఇవి ఇంట్లో ఉన్నాయని తీసుకెళ్తున్నా. నాకు ఒకవేళ టూ మచ్ బ్లీడింగ్ అవుతుంది అనిపించిందంటే నేను పీరియడ్ ప్యాంటీస్ బ్లింకిట్లో ఆర్డర్ చేసేస్తా. ఓకే, ఇందులోనేమో నావి ఇన్నర్ వేర్ ఉందన్నమాట. ఒక 3 pairs ఆఫ్ ప్యాంటీస్ అండ్ 3 pairs ఆఫ్ బ్రాస్ ఉన్నాయి. ఒక్కటి మాత్రమే ఫీడింగ్ బ్రా ఉంది, అది కూడా నేను ఈశానప్పుడుది ఎందుకు పడేయలేదో నాకు గుర్తు రావట్లేదు. ఒక్క ఫీడింగ్ది ఉంది, ఇంకొకటి కొంచెం లూజ్ బ్రాస్ ఉన్నాయి అనమాట. సో ఇవేం చేస్తా అంటే నేను నాకు ఒక హాస్పిటల్లో ఉన్నంత వరకు ఐ కెన్ మేనేజ్ అనిపిస్తుంది. సో ఇంటికి వచ్చిన తర్వాత చూస్తా, నాకు చాలామంది ప్రీతి షేప్ వేర్ అన్న ఒక బ్రాండ్ నుంచి ఫ్రాక్స్ బాగున్నాయి అని చెప్పారు. నేను వచ్చిన తర్వాత చూస్తా అండి కొనాలా వద్దా అని. నేను కొనొద్దని అనుకుంటున్నా, ఎందుకంటే నేను ఆ లూజ్ ఆ ఫీడింగ్ ఏమంటారు ఫ్రాక్స్ ఆ కాన్సెప్ట్లకు దిగిందంటే ఇంకా నేను బక్కగా అవ్వను అనమాట. అస్సలు కంఫర్టబుల్ ఉంటుంది కాబట్టి నేను అట్లనే కంటిన్యూ చేసేస్తా. సో అట్లా జరగకూడదు అన్నది నా పాయింట్. సో ఇందులో మాత్రం నా బట్టలు ఉన్నాయన్నమాట. సో ఏంటంటే ఫ్రంట్ ఓపెన్ చేసే ఫ్రాక్ ఈశాన్ అప్పుడు ఫీడింగ్ అప్పుడు నేను కుట్టించిన అనమాట ఒకటి, అదొకటి, అండ్ ఇంకొక 2 నైటీలు, అవన్నీ ఇందులో ప్యాక్ చేసి పెట్టేసిన అంతే. ఆ 2 నైటీలు కూడా ఈశాన్ అప్పుడు వాడినా అంటే మళ్ళీ ఇప్పుడే తీసిన అనమాట, ఫీడింగ్ నైటీస్ అవి. ఇది ఇంకొకటి నేను తీసుకెళ్ళేది, దిస్ ఇస్ లైక్ అ బిగ్ టోట్ బ్యాగ్ ఫ్రమ్ టోరీ బోర్చ్. ఇది మా చెల్లి యూఎస్ నుంచి పంపించింది నాకు. సో దిస్ ఇస్ క్వైట్ బిగ్ అనమాట. ఇందులో ల్యాప్టాప్ అది ఇది అన్నీ పడతాయి. అండ్ దీని లోపల లెట్ మీ షో యూ. దీని లోపల మనకి ఇట్లా చాలా కంపార్ట్మెంట్స్ ఉంటాయి అనమాట. ఇందులో ఇప్పుడు ప్రస్తుతానికైతే నా వాలెట్, కెమెరా యాక్సెసరీస్ తప్పించి ఏం లేవు. నేను ఇవాళ రాత్రి కూడా మాయిశ్చరైజర్, స్కిన్ కేర్ అవన్నీ వాడతా కాబట్టి ఇవాళ ఏం చెప్పెట్టాను, రాత్రి ఒక 2 పౌచెస్లలో బేసిక్ స్కిన్ కేర్ ఐటమ్స్ పెడతా. నాకు అంటే ఫేస్ వాష్, మాయిశ్చరైజర్, లిప్ బామ్, అంతకుమించి ఏం పెట్టాను. నేను హాస్పిటల్లో మేకప్ వేసుకునేటంత సీన్ లేదు. బాడీ లోషన్స్ పెడతా. నేను చెప్పా కదా నేను అవినోనే యూజ్ చేస్తున్నా అని, దిస్ వన్. సో ఇదే తీసుకెళ్తా. దిస్ ఇస్ ఫ్రేగ్రెన్స్ ఫ్రీ అండ్ ఎవ్రీథింగ్, యూ కెన్ యూజ్ ఇట్ ఆన్ చిల్డ్రన్ ఆల్సో. సో ఐ విల్ టేక్ దిస్ వన్. ఈ బాడీ లోషన్ ఒకటి తీసుకెళ్తా. అండ్ రెస్ట్ ఆల్ ఏం కావాలన్నా సరే ఐ విల్ ఆర్డర్ ఆన్లైన్. ఓకే, నేను ఇంకో విషయం చెప్దాం అనుకున్నా. ఐమ్ యూజింగ్ న్యూ కెమెరా. సో నాకు ఇది ఇంకా కరెక్ట్గా యూజ్ చేయడం రావట్లేదు. బట్ ఐ ఫిల్మ్డ్ అన్బాక్సింగ్ వీడియో. ఇది DJI Osmo Pocket 3 అనమాట. సో అందరి దగ్గర ఉన్న క్యామ్, ఫైనలీ ఐ గాట్ ఇట్. సో దిస్ ఈస్ బేసికలీ నార్మల్గా మనం చూస్తుంటాం కదా పుష్ ప్రెజెంట్ అని చెప్పేసి ప్రెగ్నెంట్ వైఫ్కి హస్బెండ్ గిఫ్ట్ ఇస్తుంటాడు అని. సో ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ లైక్ ఈశాన్ అప్పుడు చక్రి నాకు గోల్డ్ కొనిచ్చిండు. ఐ థింక్ యూ ఆల్ నో ఆల్రెడీ. నా గోల్డ్ కలెక్షన్ చూసినప్పుడు నేను చెప్పిన క్లియర్గా, నా గుత్త పూసలు ఈశాన్ అప్పుడు కొనిచ్చిండు అనమాట. లైక్ వెన్ ఐ వాజ్ లైక్ 9 months ప్రెగ్నెంట్, హీ గాట్ మీ దాట్. సో ఇప్పుడు ఆబ్వియస్లీ ఐ విల్ నాట్ ఎక్స్పెక్ట్ గోల్డ్ కాబట్టి ఐ వాజ్ హోపింగ్ ఫర్ సంథింగ్ లైక్ డైసన్. ఎందుకంటే నేను డైసన్వి పుష్ ప్రెజెంట్ ఇచ్చిన రీల్స్ చాలా వరకు చక్రికి ఫార్వర్డ్ చేసిన అనమాట, లైక్ టేక్ ద హింట్ అని. ఆబ్వియస్లీ సో చక్రి ఈజ్ నాట్ దట్ గిఫ్ట్ గివింగ్ కైండ్ ఆఫ్ పర్సన్, అస్సలు కాదు. సో నాట్ ఓన్లీ గిఫ్ట్ గివింగ్, హీ విల్ నాట్ డూ ఎనీథింగ్ అనమాట. లైక్ వాట్ ఎవర్ అలాంటి కాన్సెప్ట్ ఏమన్నా ఉన్నా మనమే వేసుకోవాలి. లైక్ ఐ హ్యావ్ టు బై అండ్ దెన్ he will pay, అలాంటివి అనమాట. బట్ దిస్ వాజ్ సంథింగ్ దట్ హీ గాట్ మీ. అండ్ సో ఐ విల్ షో యూ ది అన్బాక్సింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఇది DJI Osmo Pocket 3. ఇది చాలా పాపులర్ కెమెరా. మీరు తెలుగులో ఏ ఇన్ఫ్లుయెన్సర్స్ని చూస్తారో నాకు ఎక్కువ ఐడియా లేదు, బట్ ఆల్మోస్ట్ అందరి దగ్గర ఈ క్యామ్ ఉంది. అండ్ లైక్ హిందీ వ్లాగర్స్ దగ్గర కూడా చాలామంది దగ్గర ఈ క్యామ్ ఉందన్నమాట. నేను ఎంతమందిని ఫాలో అవుతానో అంతమంది దగ్గర ఇది ఉంది. అండ్ ఐ వాజ్ లైక్ నాకు నేను Osmo Pocket 3 కోసం వెయిట్ చేసినా కానీ వస్తుందో రాదో అని ఫైనల్గా ఇంకా తీయరేమో అని అన్నారు. అందుకే నేను Pocket 2 తీసుకున్నా. నేను Pocket 2 తీసుకున్న తర్వాత మా
ఇంటర్నేషనల్ ట్రిప్ ఉండింది కదా, ప్యారిస్ ఇంకా ఇటలీ, అదంతా నేను దాంతోనే తీసిన అనమాట. ఆ తర్వాత పాకెట్ 3 రిలీజ్ అయింది. అందరు కొనుక్కున్నారు పాకెట్ 3. అండ్ పాకెట్ 3 చాలా పెద్ద అప్గ్రేడ్ అనమాట పాకెట్ 2 కన్నా. ఎందుకంటే దీని సెన్సర్ పెద్దది, లైక్ అమేజింగ్ అవుట్కమ్. అండ్ దీంతో మనకి పోర్ట్రేట్లో కూడా తీసుకోవచ్చు, ల్యాండ్స్కేప్లో కూడా తీసుకోవచ్చు ఆప్షన్ ఉండింది అనమాట. సో ఇంక ఇట్లా కాదని చెప్పేసి ఫైనల్లీ ఇంకా తీసుకున్నాను. దీనికి నేను క్రియేటర్ కాంబో తీసుకున్నాను. నేను ఎప్పుడైనా క్రియేటర్ కాంబో తీసుకుంటా, ఎందుకంటే యూ డోంట్ నో వెన్ యూ నీడ్ వాట్ అని. సో ఇట్స్ బెటర్ టు హ్యావ్ లైక్ గుడ్ ఎక్విప్మెంట్ అన్న ఫీలింగ్. సో అందుకే ఇది తీసుకున్నా. అండ్ దీనికి మనకు మంచిగా ఎక్స్ట్రా బ్యాటరీ వస్తుంది అండ్ మైక్ వస్తుంది. ఐఎమ్ స్టిల్ లెర్నింగ్ బట్ ఐ లవ్ ద క్యామ్. ఇంకా ఏదైనా చెప్దాం అనుకున్నాను నేను. ఐ ఆల్మోస్ట్ ఫర్గాట్ బికాస్ ఆఫ్ దిస్ కిడ్స్ అండ్ ఆల్. Yeah, by the time you watch this it will be New Year. And yeah, how do you like the weekly concept? Like రోజంతా ఖాళీగా చూపించే బదులు I think showing 2-3 days or a complete week is a good idea. So do let me know in the comment section below. Bye bye, see you in my next video. Thank you so much for watching this video. ఒకవేళ ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా చూడాలి అనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే అక్కడ కింద మీకు ఆల్ నోటిఫికేషన్స్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఏ పోస్ట్ పెట్టినా, ఏ వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. Bye bye, see you in my next video.